తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీళ్ళిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచే కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కేకే తన సొంత గూడు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీ అయ్యారు. కేకే పార్టీ మారుతుండటంపై కేసీఆర్ సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది. 10 ఏళ్ల అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించారా అని కేసీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సమాధానం ఇవ్వని కేకే చివరకు తన కెరియర్ కాంగ్రెస్ లోనే ప్రారంభమయ్యిందని, కాంగ్రెస్ లోనే చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరికపై వీరిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం రేవంత్ నివాసం నుంచి కేకే వెళ్లిపోయారు. కేకే కూతురు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కేకే తన సొంత గూడు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు.
నిన్న ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేకే భేటీ అయ్యారు. కేకే పార్టీ మారుతుండటంపై కేసీఆర్ సీరియస్ అయినట్లు ప్రచారం జరిగింది. 10 ఏళ్ల అధికారాన్ని అనుభవించి ఇప్పుడు పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించారా అని కేసీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి సమాధానం ఇవ్వని కేకే చివరకు తన కెరియర్ కాంగ్రెస్ లోనే ప్రారంభమైందని, కాంగ్రెస్ లోనే చచ్చిపోతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా పార్టీ మారుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. అంటే దాదాపు ఈరోజు అర్ధగంట పాటు కేకే రేవంత్ రెడ్డి తోటి భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు పార్టీ మార్పు సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి నిన్న కేకే తన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ తను ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దానికంటే ముందు కేసీఆర్ తోటి కూడా భేటీ అయి చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కేకే ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డితో కలిసినటువంటి సందర్భంలో మాత్రం 10 ఏళ్ల పాటు మళ్ళీ తన సొంత పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా కేకే ఈ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కేకేతో పాటు కడియం శ్రీహరి, అంటే ఈరోజు కడియం శ్రీహరి తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా భేటీ అయ్యారు. కడియం శ్రీహరితో పాటు కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యతో కూడా భేటీ అయ్యి తమ పార్టీలోకి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇటు కడియం శ్రీహరితో పాటు తన కూతురు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి రేపు చేరబోతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. రేపు వీరు ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలోనే వీరు చేరుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కేకే కూడా రేపే కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలందరూ కూడా చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు చర్చలు కూడా జరిపి కూడా తెలుస్తుంది. అనేక మంది కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మరో 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కూడా వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా నిన్న చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కూడా 100 రోజుల లోపే ఈ పరిపాలన సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లోక్సభ సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలపైనే దృష్టి పెడుతూ ఇతర పార్టీలు ఉన్నటువంటి వారిని తమ పార్టీలోకి లాక్కునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, అంటే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రేపు చేరబోతున్నారు. అంటే అటు హైదరాబాద్ మేయర్ గద్దెల విజయలక్ష్మితో కూడా ఇటు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మున్సి కూడా వారు రీసెంట్గా భేటీ అయినటువంటి పరిస్థితి నెలకొంది. వారితోటి చర్చలు కూడా జరిపారు. అవన్నీ చర్చలు కూడా జరిపిన తర్వాత వారు ఈరోజు ఉదయమే కేకేతో పాటు ఇటు హైదరాబాద్ మేయర్ కూడా వారిద్దరూ నేరుగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఇటు రేవంత్ రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలందరూ కూడా ఈ యొక్క చర్చలు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఆ చర్చలకు వారు అందరూ కూడా ఓకే చెప్పిన తర్వాతనే రేపు ఉదయం 11:30 లేదా 12 గంటలకి రాహుల్ గాంధీ సమక్షంలో చేరాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఏఐసిసి పెద్దల నుంచి ఢిల్లీ నుంచి ఇంకా సమాచారం అయితే రాలేదు. ఒకవేళ ఢిల్లీలో చేరికలు కొనసాగుతాయా లేకపోతే వచ్చే నెల తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయం మేరకు ఇక్కడ హైదరాబాద్లో లేదా వరంగల్లో ఒక బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చేరాలనే అంశాలపై కూడా ఇంకా సస్పెన్షన్ అనే నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇంకా ఈలోపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే నవీన్, థ్యాంక్ యూ.